సో అనన్య వచ్చాడు. అనన్య వచ్చి, అయ్యా నా పేరు అనన్య అయ్యా, సో అండ్ సో ఐఎమ్ మెంబర్ ఆఫ్ సో అండ్ సో చర్చ్ ఇన్ డమాస్కస్ అని చెప్పాడు. ఓకే, ఆహా, సో ఆ డమాస్కస్ చర్చ్లో నన్ను చేరమంటున్నాడా దేవుడు? అవునయ్యా, నాకు చేర్చుకోవాలని లేదు నిన్ను, చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ దేవుడు చెప్పాడు నీ గురించి. వచ్చి చూస్తే నిజమే అనిపిస్తుంది, కాబట్టి ఎస్, వెల్కమ్ టు అవర్ చర్చ్ బ్రదర్ సాల్ అన్నాడు. అనగానే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, పొరలు రాలిపోయినాయి. ఆయన కన్విక్షన్ని తెలియజేసి ఉంటాడు అనన్యకి. తెలియజేసిన దాన్ని బట్టి అనన్య ఏం చేశాడు? తనకు బాప్టిజమము ఇచ్చాడు. సో బాప్టిజం ఎవరికి ఇస్తారు? వీళ్ళకి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు బాప్టిజం? ఎవరికి ఇస్తారు? వయసు వచ్చేసింది, ఇక బాప్టిజం తీసుకోవాలి అని ఇస్తారా బాప్టిజం? కాదు. ఎవరికి ఇస్తారు బాప్టిజం? ఓ సంఘంలో వేరే పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారు, నువ్వు తీసుకోకపోతే నా పరువు బద్ది, తీసుకో అని చెప్పి ఇప్పిస్తారా బాప్టిజం? నో, అవి బాప్టిజాలు కాదు, అవి బాప్టిజాలే కాదు, ఉత్తుత్తి అన్నమాట ఇవన్నీ. బాప్టిజం అంటే ఇదిగో సౌలులాగా దేవుని కనుగొని యేసయ్య నా కోసం మరణించాడు, ఆయన నా కోసం మరణిస్తే ఆయన శరీరమైన సంఘములో నేను సభ్యుడిగా ఉండకుండా, ఆయన కోసం బ్రతకకుండా, ఆయన గురించి మాట్లాడుకుంటా ఉండకుండా, ఆయనను ప్రకటిస్తూ ఉండకుండా, ఆయనను ప్రకటించే సంఘాన్ని ధ్వంసం చేయడానికి నేను ఎందుకు పాల్పడ్డాను అని పశ్చాత్తాపం. ఇన్నాళ్ళు ఈయనకి నేను ఎలా దూరంగా ఉన్నాను అనేటువంటి భారముతో, అనేటువంటి భయముతో, బాధతోటి నింపబడి ఉండడాన్ని మారు మనసు అంటారు. ఆయన ఏం చెప్తే కానీ ఆయన చేస్తాను. ఇన్నాళ్ళు నన్ను ఎంతగా ప్రేమించిన దేవుని ఇగ్నోర్ చేశాను, నాట్ ఎనీమోర్, ఇక ఆయన ఏం చెప్తే చేయడమే అని డిసైడ్ అయిపోయాడు. ఏ దమస్కుకి అయితే ఆఫీసర్గా వెళ్ళి హింసిద్దాం అనుకున్నాడు, అదే దమస్కు చర్చ్లో ఆయన మెంబర్గా మారిపోవడానికి కూడా సిద్ధమైపోయాడు. అటువంటి వ్యక్తులకి బాప్టిజం ఇస్తారు. బాప్టిజం ఇచ్చి ఎస్, కమ్ ఇంటూ అవర్ చర్చ్, కమ్ ఇంటూ అవర్ ఫెలోషిప్ అని చెప్పి విశ్వాసులు స్థానిక సంఘంలోకి ఆహ్వానిస్తారు. అర్థమవుతుందా? ఎవడో ముక్కు మొహం తెలియని పాస్టరు ఎక్కడో ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్లో 100 మందికి ఒకేసారి లటక్కన బాప్టిజం ఇచ్చేసి నువ్వు విశ్వాసం అయిపోయాపో అని పంపిస్తే అది బాప్టిజాలు అవ్వవు. అతను ఎవరో నీకు తెలీదు, నువ్వెవరో అతనికి తెలియదు, నువ్వు రక్షింపడ్డావో లేదో తెలియదు, నీలో ఏ కన్విక్షన్ ఉండో తెలియదు, నువ్వు ప్రభువుని అంగీకరించావా, అంగీకరించలేదా, అయ్యో ప్రభుకి ఎందుకు నేను దూరంగా ఉన్నానని బాధపడ్డావా లేదా, ప్రభు సంఘంలో చేర్చబడడానికి ఇష్టపడుతున్నావా లేదా, ఏం తెలియనోడు నీకు బాప్టిజం ఇస్తుంది. బాప్టిజం ఎట్లా అవుతుంది? ఏం తెలియనోడు బల్ల ఇస్తే అది బల్ల ఎట్లాగవుతుంది? ఈ మధ్య కొంతమంది యూత్ మీటింగ్లలో, కాన్ఫరెన్స్లో బల్ల పంచుతున్నారంట. ఎక్కడ? యూత్ మీటింగ్లలో, కాన్ఫరెన్స్లో బల్ల అరేంజ్ చేసి రొట్టె ద్రాక్షారసం పెట్టి పంచుతున్నారంట. వచ్చేవాడు ఎవడో తెలియదు, వాడు విశ్వాస అవిశ్వాస, వాడికి అమ్మాయిలతో తిరిగేవాడా లేకపోతే వాడు కొట్లాట్లకు తిరిగేవాడా, ఏం సంబంధం లేదు. 10 మందిని తెచ్చాడా లేదా మన కూటానికి, అది తెచ్చాడు, రారా నా నీ ఇష్టం, అవే నీకంటే భక్తులు ఎవరు ఉన్నారు? నువ్వు కొట్లాట్లాడు, నువ్వు అమ్మాయిలతో తిరుగు, నువ్వు చాటింగ్లు చేయి, అసలు అక్కడికి వచ్చిందే నువ్వు దానికోసం కావచ్చు, నాకు సంబంధం లేదు, 10 మందిని తెచ్చావు కాబట్టి నువ్వే భక్తుడివి, వచ్చి బాప్టిజం వచ్చి బలలో చేయి. యూత్ కాన్ఫరెన్స్లో బల్ల ఆ ఇచ్చేవాడికి తెలీదు, తీసుకునేవాడికి తెలీదు, ఈడెవడో తెలీదు, వీడికి ఆడేవాడో తెలీదు, వాళ్ళ విశ్వాసం ఏంటో తెలీదు, ఏం తెలీదు. అసలు విశ్వాసం అంటే ఏంటో చెప్పకుండా, అసలు క్రీస్తుని చూపించకుండా ఏంటేంటో స్టోరీలు చెప్పి అక్కడ బల్ల పెట్టేసేస్తే అది ఎవరి శరీరం అని వివేచిస్తున్నావు, ఎవరి రక్తం అని వివేచిస్తున్నావు? చెప్పేదేమో ఏదో చెప్తాడు, స్టోరీలు, ఏవో మోటివేషన్ స్పీచ్లు ఇస్తాడు,
ఏవో మోటివేషన్ స్పీచ్లు ఇచ్చి మనం అట్ట చదువుకోవాలి, ఇట్ట చదువుకోవాలి, మనం అది చేయాలి, ఇది చేయాలి, అసలు మనం బాగా డబ్బులు సంపాదించాలి, అది చేయాలి, చూడు నేను ఎంత సంపాదించానో అని చెప్పి ఈడు గొప్పలు చెప్పుకోండి, ఇవన్నీ చెప్పి విని 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 ఆ బలం చూస్తే అది యేసయ్య రక్తము, అది యేసయ్య శరీరము అని నీకు ఎలా వివేచన వస్తుంది? అలా వివేచించకుండా తింటే చచ్చిపోతామని చెప్పాడు కదా పౌలు, చెప్పాడు లేదా? చెప్పాడు. అలా వివేచించకుండా తింటే రోగాలు వస్తాయని చెప్పాడు కదా పౌలు, చెప్పాడు. How can you do that? సో బాప్టిజం అంటే ఒక వ్యక్తి స్థానిక సంఘంలో చేర్చబడి యేసయ్య కోసం ఆర్గనైజేషన్ల కోసం కాదు, ఏదో ఫెలోషిప్ల కోసం కాదు, ఏదో మా సంఘం కోసం, మా పాస్టర్ కోసం అని కూడా కాదు, యేసయ్య కోసం, ఆయన గురించి వింటూ ఉండొచ్చు అనే ఆశతో మాత్రమే. పలానా పాస్టర్ గారు భలే చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్దాం. పాస్టర్ గారికి ఫ్యాన్ అయ్యి రావాల్సిన అవసరం లేదు చర్చికి. యేసయ్యకి ఫ్యాన్ అయితే చాలు. పలానా పాస్టరు పలానా చర్చిలో సాధారణంగానే ఉంటాడు, కానీ యేసయ్య గురించి చెప్తాడు, నాకు అది కావాలి. యేసయ్య కోసం బ్రతకడాన్ని నేర్పిస్తారు. అక్కడ ఉన్నటువంటి సహోదరులు యేసయ్య కోసం బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు తప్పులు చేస్తుంటారు, కానీ యేసయ్య దగ్గర పశ్చాత్తాపడతారు, సరి చేసుకుంటూ ఉంటారు. ప్రభుతో వాళ్ళకి ఒక రకమైన సంబంధం వాళ్ళకి ఉంటుంది. ఐ కెన్ రిలేట్ మై సెల్ఫ్ టు దెమ్. దే ఆర్ ఆల్సో వీక్ లైక్ మీ, బట్ ఇన్ దేర్ వీక్నెస్ జీసస్ ఈస్ గివింగ్ దెమ్ స్ట్రెంగ్త్. హీ ఈస్ బీయింగ్ దేర్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ టైప్ ఆఫ్ ఫెలోషిప్ ఐఎమ్ సీకింగ్ ఫర్ అని చెప్పి మీరు ఒక సంఘంలోకి వస్తే అటువంటి వ్యక్తికి బ్యాప్టిజం ఇస్తాం. అటువంటి వ్యక్తులు బలలో చేవేస్తారు. అటువంటి స్థానిక సంఘాలని ఎగ్గొట్టి అటువంటి స్థానిక సంఘాలకి రాకుండా ఆదివారం పూట వీళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, లేకపోతే లాయర్లు, లేకపోతే ఏదో సంస్థ తరపున ఆ సంస్థలో ఉన్న సభ్యులు అందరూ కూడుకొని అక్కడ బల పంచుతామంటే ఎట్ట కుదిరిద్ది? అది దేవుని రక్తమని, దేవుని శరీరం అని ఎలా వివేచిస్తావు? కుదురుతుందా వివేచించడం? అట్లాగా కుదరదు. ఎప్పుడైతే మన చదువు కాని వారితోటి, ఎప్పుడైతే మన కులం కాని వారితోటి, మన జాతి కాని వారితోటి, మనకు సంబంధం లేని వారితోటి సహోదర ప్రేమ కలిగి ప్రభు గురించి నేర్చుకోవడం ఒక్కటే టార్గెట్గా, ఆయనను చూడడం, ఆయనను కనులారా ప్రతి దినము చూస్తూ ఉండడం, ఆయన గురించి పదే రిమైండ్ చేయబడ్డం ఒక్కటే టార్గెట్గా నువ్వు ప్రభు కోసం ఒక సంఘంలోకి వస్తే, ఆ సంఘంలో నువ్వు ఉండడానికి ఇష్టపడితే, ఆ వ్యక్తులతో సహవాసం చేయడానికి ఇష్టపడితే, అప్పుడే నువ్వు ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని చూసి ఆయన యేసయ్య నా కోసం చనిపోయాడని వివేచించగలుగుతావు, రిలేట్ చేసుకోగలుగుతావు, ఆ సీరియస్నెస్ కలిగి ఉండగలుగుతావు. అప్పుడే అందులో చేయవేయాలి. కాబట్టి బాప్టిజము ఆ విధంగానే సౌలు పొందాడు. అనన్య బాప్టిజం ఇచ్చేశాడు. తర్వాత ఆహారం పుంజుకొని బలం తెచ్చుకున్నాడు. ఇంకప్పుడు కళ్ళు తెరుపులు పడ్డాయి. అప్పుడు ఆహారం తిన్నాడు, బలం తెచ్చుకున్నాడు. అప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అప్పుడు వచ్చింది. తర్వాత 19వ వచనం చూడండి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. దమస్కులోనున్న శిష్యులు చూడండి, మళ్ళీ శిష్యులు అనే మాట వచ్చింది. శిష్యులు అంటే ఎవరు? 12 మంది శిష్యులు కాదు. ఆ 12 మంది శిష్యులు వాళ్ళ అపోస్తలు అయిపోయారు ఇప్పుడు కదా. వాళ్ళకి వేరే పేరు వచ్చింది. ఏంటది? అపోస్తలు వాళ్ళు. ఈ శిష్యులు ఎవరు? శిష్యులు అనగా ఏంటి? దేవుడు ఏం చెప్పాడు? సువార్త ప్రకటించండి, నేను చెప్పిన వాటి అన్నింటిని అంగీకరించేలాగా వారికి బోధించండి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం ఇచ్చి వారిని నాకు శిష్యులుగా చేయండి అన్నాడు కదా.
సో శిష్యులు అంటే ఎవరు? యేసుక్రీస్తు సువార్త అపోస్తలులు ప్రకటిస్తుంటే విని, ఎస్ నాకు యేసయ్య కావాలి, ఆయన కోసం బ్రతకాలని అంగీకరించి ఆయన సంఘంలో సభ్యులుగా మారినటువంటి వారే యేసుక్రీస్తు యొక్క శిష్యులు. ఆ సంఘాన్ని హింసించడానికి దమస్కుకి వెళ్తున్నాడు. సో దమస్కులో ఉన్న శిష్యులు అంటే దాని అర్థం ఏంటి? దమస్కులో ఉన్న శిష్యులు అంటే దాని అర్థం ఏంటంటే, దమస్కులో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పేరేంటో మనకు తెలీదు, మేబీ మనలాగానే బోర్డు ఏమీ లేకుండా పెట్టుకున్నారేమో కదా. మన చర్చికి ఒక పేరు పెట్టుకున్నాంలే, మనం పెట్టుకున్నాం ఊరుకునే సరదాగా, అంతే కదా. చర్చి పేరుకి బోర్డుకి ఏముంది? అది కాదు కదా ముఖ్యం. మన మధ్యలో ప్రేమ ముఖ్యం, మన మధ్యలో సహోదరత్వము, సహవాసం ముఖ్యం. సో దట్ ఈస్ వాట్ వీ గివ్ ఎ ఫస్ట్ ప్లేస్, ఎ ప్రీఎమినెన్స్ హియర్. సో బహుశా వాళ్ళు కూడా ఏదో ఒక పేరు అనుకొని ఉంటారు, కానీ అది పెద్ద గేమ్, బోర్డులు గిడ్లు తెలుసుకోవాలి కాబట్టి లోకాకి తెలియలా ఆ చర్చి పేరు ఏంటో, కాబట్టి రాయలా. దమస్కులో శిష్యులు ఉన్నారని రాశాడు. అంటే దమస్కులో ఒక శిష్యుల గుంపు ఉంది. ఒక స్థానికంగా ఒక ఏరియాలో యేసుక్రీస్తుకు జీవితాన్ని సమర్పణ చేసుకొని ఆయన గురించి ప్రకటించాలని, ఆయన గురించి సంభాషించాలని, ఆయనని ఆరాధించాలని, ఆయన్ని ప్రకటిస్తేనే ఈ లోకానికి సొల్యూషన్స్ ఉన్నాయి అని నమ్మినటువంటి వ్యక్తులు వాళ్ళే శిష్యులు. ఒక స్థానిక ఏరియాలో ఉన్నటువంటి ఆ శిష్యుల గుంపునే సంఘం అంటారు. సో దమస్కులో ఒక సంఘం ఉంది, సింపుల్గా చెప్పాలంటే. సో దమస్కులో శిష్యుల గుంపు ఉంది, అదే దమస్కులో ఉన్న సంఘము. సో పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను. అంటే దాని అర్థం ఏంటి? ఆ చర్చిలో మెంబర్ అయిపోయాడు, ఆ వ్యక్తులతో సహవాసం చేయడం ప్రారంభించాడు, యేసయ్య గురించి సంభాషణ చేయడం స్టార్ట్ చేశాడు. రోజు యేసయ్యని గురించి మాట్లాడుకోవడం, రోజు యేసయ్యని గురించి సంభాషణ చేయడం చక్కగా నేర్చుకుంటా ఉన్నాడు కదా. ఫస్ట్ చేసిన పని అది, బాప్టిజం తీసుకోగానే ఫస్ట్ చేసిన పని. దానికంటే ఫస్ట్ ఒక పని చేశాడు, అదేంటది? ప్రార్థించుచుండెను కదా. పశ్చాత్తాపముతోటి క్రీస్తుకు ప్రార్థించడం ఫస్ట్ పని, రక్షింపబడతాం అలా చేస్తే. ఆ తర్వాత ప్రభుకు దగ్గరయ్యాడు, ఆ తర్వాత సహవాసానికి దగ్గరయ్యాడు, సంఘానికి దగ్గరయ్యాడు, బాప్టిజం తీసుకున్నాడు, అనన్యాన్ని కలిశాడు, ఆ గుంపులో వెళ్ళి వాళ్ళతో కలిసి అనేక దినాలు ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళతో ఉంటూ ఉండగానే వెంటనే ఇంకో పని చేశాడు. 20 వచనం చూసారా? ఏం పదం వాడబడింది అక్కడ? ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ వచనాల్లో. వెంటనే, ఇమ్మీడియట్లీ అని ఇంగ్లీష్లోను గ్రీకులోను చాలా ప్రాముఖ్యమైన పదం రాయబడింది. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు వచ్చాను. సమాజ మందిరాలు అంటే ఏంటి? మళ్ళీ చర్చ్ అనేది, చర్చ్ కాదు, చర్చిది. ఏది? దమస్కులో ఉన్న శిష్యుల గుంపు చర్చి, అదొక చోట ఉంది. సమాజ మందిరాలు వేరు, అవి వేరే చోట ఉంటాయి. సమాజ మందిరాలు అంటే ఏంటి? సమాజ మందిరాలు అంటే ఏంటి? సినగాగ్స్, యూదులు ఆరాధన చేసే స్థలాలు, యూదులు వాక్యాన్ని మాట్లాడుకునేటువంటి స్థలాలు అలాంటివి ఉన్నాయి వాళ్ళకి. కానీ ఏం ఉపయోగం లేదు. వాళ్ళకి ఏం అర్థం కాదు, సావదు. ఇదిగో ఈ సౌలు లాంటి వాళ్ళని తయారు చేస్తుంటారు, స్వనీతి పరులను తయారు చేస్తుంటారు. అబ్బో మేమే యూదులు అని కాళ్ళు రెగరేసుకొని మాకు చాలా నీతులు తెలుసు అని చెప్పి వేరే వాళ్ళకి నీతులు చెప్పేటువంటి ఆ రిలీజియస్ జ్యూస్ని తయారు చేస్తుంటారు ఆ సినగాగ్స్లో. ఇక్కడ చేబ్రోల్లో కూడా వచ్చిన సినగోగ్ ఉంది తెలుసా? చేబ్రోల్లో ఒక సినగోగ్ ఉంది. ఏముండదు అక్కడ ఉండే వాళ్ళ, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఏమీ ఉండదు. యూదులు ఆ విధమైన సినగోగుల్లో వారు వాక్యాన్ని డిస్కస్ చేస్తుంటారు. సరే, మనం కూడా వాక్యంలో నుంచే కదా చెప్పేది యేసుక్రీస్తు గురించి, మన వాక్యం బయట నుంచి ఏం చెప్పట్లేదు కదా అని చెప్పి మనోడు కూడా బైబిల్ పట్టుకొని, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్ని పట్టుకొని సినగోగ్కి వెళ్ళాడు. సినగోగ్కి వెళ్ళి వాళ్ళతో కలిసిపోవడానికి కాదు, కలిసింది సినగోగులో వాళ్ళతో కాదు, కలిసింది ఎవరితోటి? సౌలు కలిసింది చర్చితోటి.
దమస్కులో ఉన్న శిష్యులతోటి. ఎవరితో? దమస్కులో శిష్యులతో. వీళ్ళు వేరే చోట కూడుకుంటారు. వీళ్ళు వేరే చోట కూడుకొని అవుట్ రీచ్కి వెళ్తారనమాట. గాస్పల్ సువార్త చేయడానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? సినగోగులకి వెళ్తారు సువార్త చేయడానికి. వీళ్ళు మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని అందరూ, సౌలా సహోదరుడా, అనన్య గారు, సౌలు గారు, ఆడ సినగోగు ఉంది, ఆ వీధి చివర. యూదులందరూ కలిసి అక్కడ పోయి ప్రార్థనలు చేసుకొని వాక్యం చదువుతుంటారు. వాళ్ళు వాక్యం చదువుతారే కానీ యేసుక్రీస్తు గురించి వాక్యంలో ఉన్నదన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు, సావదు. యేసుక్రీస్తుని వాళ్ళే కదా చంపారు, వాళ్ళే కదా సిలువ వేయమని చెప్పారు. యూదులకు నచ్చలేదు కదా యేసుక్రీస్తు. కానీ వాళ్ళ చేతిలో ఉన్న లేఖనాల్లో ఉన్నది యేసుక్రీస్తు గురించే అన్న సంగతి వాళ్ళకి అర్థం కాల. ప్రభువే ఒక సమయంలో ఒక సినగోగులోకి వెళ్ళి యెషయా గ్రంథాన్ని చదివి, ఈ రాయబడిన ప్రవచనం ఎవరి గురించి అనుకున్నావు? నా గురించే, నేనే మెస్సీయని అన్నాడు. వెంటనే ఆయన్ని చంపాలని రాళ్ళు తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. తెలుసా మీకు ఆ విషయం? చదవండి, సువార్తల్లో ఉంటుంది. సో యేసుక్రీస్తుకు కూడా అలవాటు ఉంది, చిన్నగా సినగోగుల్లోకి దూరి అక్కడ ఉండే యూదులకి సువార్త చెప్పాలనేటువంటి ఆశ. సో అలాగనే వీళ్ళు ఒక చోట కూడుకుంటారో, చిన్న ఇంట్లో కూడుకుంటారో, లేకపోతే మనలాంటి ఇట్లా ఏదో ఒక కాలేజీలో ఒక స్థలంలో కూడుకుంటారో, ఏదో సంథింగ్ ఎక్కడో కూడుకుంటారు. కూడుకొని ప్రార్థన చేసుకొని సాయంత్రం వెళ్దామా, సాయంత్రం 6 గంటలకి అలా కూడుకుంటారంట, వెళ్దాం, వెళ్ళి బైబిల్ తీసుకెళ్ళి వాళ్ళకి సువార్త చెప్దాం. అది సాయంత్రం మనం కూడా వెళ్తున్నాం కదా కొన్ని చోట్లకి, అట్లాగా వెళ్దాం వాళ్ళ దగ్గరికి. వాళ్ళు చాలా భక్తులు అనుకుంటున్నారు, ప్రభు గురించి తెలీదు అని చెప్పి బయలుదేరారు. సౌలు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూదులకి, యేసుక్రీస్తు గురించి తెలియనటువంటి యూదులకి, యేసుక్రీస్తు దేవుడు కాదు అని నమ్మేటువంటి యూదులకి యేసయ్యే దేవుడని ఏం చేస్తున్నాడంట? సువార్తను ప్రకటిస్తున్నాడట. ఈ పని ఎప్పుడు స్టార్ట్ చేశాడు? బాగా ట్రైనింగ్ తీసుకొని ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత, మొత్తం అంతా అయిపోయిన తర్వాత, ఇంకొక 4 సంవత్సరాలు పీజీ అంతా చేసిన తర్వాత, ఇంకొక 5 సంవత్సరాలు ఏడన్నా పని చేసిన తర్వాత, పళ్ళన్నీ ఊడిపోయి మొహం అంతా ముడతలు వచ్చేసి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చి, ఒక మోకాలు మార్పిడి చేయించుకున్న తర్వాత అప్పుడు వచ్చాడా? అప్పుడు స్టార్ట్ చేశాడా? ఎప్పుడు చేశాడు? వెంటనే అప్పటికప్పుడే బ్యాప్టిజం తీసుకున్నాడో లేదో, సంఘంలో చేర్చబడ్డాడో లేదో, వెంటనే సంఘంతో పాటు రండి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయి సినగోగుల్లోకి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించడానికి స్టార్ట్ చేస్తున్నాడు. సువార్త ప్రకటించడం స్టార్ట్ చేస్తున్నాడు. వాళ్ళ సంఘంలో మైకి తీసుకొని ప్రసంగం చేయడం కాదు. ఇప్పుడు సంఘాలు బయటికి వెళ్ళి సువార్త చెప్పడానికి ప్రోత్సహించవు. ఒక మంచి హాల్ తయారు చేసుకుంటే, ఒక ఏసీ హాలు, మంచి అట్మాస్ఫియర్ అన్నీ తయారు చేసుకుంటే, ఇంకా లోపలే మైకులు ఇస్తున్నారు అనమాట. ఒక్కొక్కడికి ఆ మైకులు తీసుకొని మురిసిపోతుంటాడు ఒక్కొక్కడు. నాకు గాగా మైక్ ఇచ్చారు పాట పాడడానికి, నాకు గంగ మైక్ ఇచ్చారు సాక్ష్యం చెప్పడానికి. సౌలు వలే నేను సాక్ష్యం చెప్తున్నాను. సౌలు చెప్పింది సంఘంలో కాదు, సౌలు చెప్పింది ఎక్కడ? యూదుల దగ్గర. చంపేస్తారు వాళ్ళు. ప్రభు గురించి చెప్పాలి, ప్రభు గురించి ఇతరులకు చెప్పి కొన్ని ఆత్మలు రక్షించాలి, కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తు గురించి అర్థం చేసుకోవాలి అనేటువంటి తపన రక్షింపబడిన వెంటనే ఉంటుంది. ఆ తపన నాకు ఇంకా రాలేదన్నా, కానీ నేను రక్షింపబడి బ్యాప్టిజం తీసుకొని చాలా రోజులైంది అని అంటే అది రక్షణ కాదు, అది బ్యాప్టిజము కాదు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నువ్వు ఏ చర్చికి కూడా స్థిరంగా వెళ్ళట్లేదు. am I right? you are not saved. ప్రభు యొక్క ఉగ్రత కిందే నువ్వు ఇంకా ఉన్నావు. నీ పాపం క్షమించబడలేదు, నువ్వు నరకానికి వెళ్తున్నావు. భ్రమలో ఉంటే ఉపయోగం ఏముంది? వాస్తవంలోకి రావాలి కదా.
చూడండి సౌలు ఏం చేస్తున్నాడు, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుడని, యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు వచ్చాను. ఏం ప్రకటిస్తున్నాడంట? యేసే దేవుని కుమారుడు. ఏ పదం చెప్తే యూదులకి రగిలిపోద్దో అదే చెప్పి అక్కడ సమాజ మందిరాల్లో, యూదుల యొక్క సమాజ మందిరాల్లో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కదా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడకు కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకునేది. ప్రకటిస్తూ ఉన్నాడు. కొంతమంది ఈయన గురించి వెంటనే చేశాడు కదా, ఇంకా ఆ దమస్కులో ఉన్నటువంటి శిష్యులందరితోటి కూడా ఇంకా పరిచయం కూడా అవలా. వెంటనే ఏమనిపించింది? ప్రభు కోసం ప్రకటించాలనిపించింది. వెళ్ళిపోయాడు, ప్రకటించేస్తుంటే యూదులేమో కలవరపడుతున్నారు, ఎందురా వీడు ఇట్లా చెప్తున్నాడు అని. మిగిలిన శిష్యులేమో ఈయన చూసి భయపడుతున్నారు. ఇతను యెరూషలేములో యేసయ్యని అంగీకరించిన వాళ్ళందరినీ చంపాడు కదా, ఇక్కడికి వచ్చి ఏంటి ఇలా చెప్తున్నాడు? ఆయన మారు వేషంలో వచ్చాడేమో, నమ్మించి మోసం చేసి ఇక్కడ శిష్యులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ పట్టించడానికి ఈ వేషం వేస్తున్నాడేమో అని అనుకొని కొంతమంది భయపడ్డారంట, కొంతమంది నమ్మల. తర్వాత నమ్మారు కొద్ది రోజులకే, ఎందుకంటే ఇది వెంటనే జరుగుతుంది, తట్టుకోలేకపోతున్నాడు, ప్రభువును ప్రకటించాల్సిందే. అఫ్కోర్స్ చాలామందితో సహవాసం చేయడం స్టార్ట్ చేశాడు, ఆ సంఘములో చేర్చబడ్డాడు. కొంతమందితోటి బహుశా ఇంకా పరిచయం సరిగ్గా అవ్వలేదేమో, వాళ్ళు వచ్చి చూశారు. ఆ రోజు చూసి ఏమనుకుంటున్నారంట? భయపడుతున్నారు. 22వ వచనం చూడండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులకును కలవరపరిచాను. సో మరి ఎక్కువగా బలపడి సౌలు రోజు రోజుకి బలపడతా ఉన్నారు. ఆయన్ని నన్ను ఎవరు గుర్తిస్తున్నారు? నన్ను ఈ దమస్కు సంఘం వాళ్ళు గుర్తిస్తున్నారా? ఎంతమంది గుర్తిస్తున్నారు? నేను చాలా భక్తుడిని అనుకుంటున్నారా? అనుకోవట్లేదా? ఏం పట్టించుకోవట్లేదు ఆయన. కొంతమంది గుర్తించారు, యాక్సెప్ట్ చేశారు, చక్కగా సహోదరుడిగా స్వీకరించాడు. కొంతమంది భయపడుతున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. సౌలుకు మాత్రం అవేవి పట్టట్లా. అదవుతుందా చెప్పింది? అవేవి పట్టట్లా. చూడండి, సంఘంలో బలహీనమైనటువంటి సహోదరులు ఉంటారు, బలమైన సహోదరులు ఉంటారు. కొంతమంది మన విశ్వాసాన్ని గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు. కొంతమంది తోటి విశ్వాసుల్ని సరిగ్గా ట్రీట్ చేస్తారు, కొంతమంది సరిగ్గా ట్రీట్ చేయలేకపోతారు. ఒక్కోసారి వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయి, వాళ్ళు కొన్ని ఏంటంటే ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని సంఘమే, ఆయన శరీరమే. ఆయన శరీరంలో మనం ఉన్నంతకాలం మనకి శక్తి, ఆయన శరీరంలో మనకు ఉన్నంతకాలం మనకు కృప, బలము. పౌలు మరి ఎక్కువగా బలపడుతూనే ఉన్నాడు. ఎందుకంటే సంఘంలో కూడా బలహీనలే. రక్షింపబడిన ప్రతి వ్యక్తిని సంఘంలో దేవుడు చేరుస్తాడు, అది దేవుని యొక్క పద్ధతి అని చెప్పాను. దట్ డజంట్ మీన్ ద చర్చ్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ యువర్ సాల్వేషన్. That doesn't mean the church has something to do, in changing your heart. No, it is only God who changes your heart. It's only God who forgives you. It's only God who makes you righteous in His sight. It's only Jesus who bled and died for you. సంఘం యొక్క రోల్ ఏమీ లేదు నీ రక్షణలో. సంఘానికి ఏ ఘనత లేదు ఆ విషయంలో. సంఘానికి కానీ, సంఘ సభ్యులకు కానీ, తోటి విశ్వాసులకు కానీ ఏ ఘనత లేదు. ఘనత మొత్తం దేవునికే.
కానీ ఘనత లేనటువంటి బలహీనులైనప్పటికీ ఆ గుంపు ద్వారా నీకు కృపనివ్వడం అనేటువంటి దేవుని యొక్క పద్ధతి. ఆయన పద్ధతిగా పెట్టుకున్నాడు అంతే. దానికి మనం నో చెప్పడానికి లేదు. అది ఆయన పద్ధతి అంతే. నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తులు అటువంటి సంఘంలో సభ్యులుగా ఉంటారు, ఉండి తీరతారు, ఆ సంఘంలోనే బలపడతారు. ఆ సంఘంలో కొంతమంది గుర్తించినా కొంతమంది గుర్తించకపోయినా బలపడుతూనే ఉంటారు. సౌలు అంతకంతకు ఏమవుతున్నాడంట? మరి ఎక్కువగా బలపడి ఆయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాను. మరి ఎక్కువగా బలపడి ఆయన పని మాత్రం ఆయన చేస్తున్నాడు. ఆయన రిస్క్ తీసుకుంటున్నాడు, యూదులను కలవరపరుస్తున్నాడు. యూదులు కలవరపడితే ఏమవుతుంది? రిస్క్ అవుతుంది. యూదులు కలవరపడితే ఏమవుతుంది? యూదులు కలవరపడి యేసుక్రీస్తుని చంపేశారు కదా. సౌలును కూడా ఏం చేస్తారు? మరి చంపేస్తారు. రిస్క్. వాళ్ళు దుష్టులు, వాళ్ళు స్వనీతిపరులు. చాలా డేంజరస్. తాగుబోతోడు కంటే ఒక స్వనీతిపరుడు చాలా డేంజర్. ఒక తాగుబోతోడు కంటే. తాగుబోతోడు తిట్టి వాడు ఏదో డ్యామేజ్ చేసి ఏదో టైంలో సమస్యలు పడిపోతాడు. కానీ ఒక స్వనీతిపరుడు ఎప్పుడు కూడా ఎగ్జాస్ట్ అవ్వడు. తాగుబోతాడు అన్న ఎగ్జాస్ట్ అవుతాడేమో, కానీ స్వనీతిపరుడు ఎగ్జాస్ట్ అవ్వడు. నిన్ను చంపిందాక ఎగ్జాస్ట్ అవ్వడు. గుర్తుపెట్టుకోండి. దయ్యం పట్టిన సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి అనేక దయ్యముల గుంపు పట్టినటువంటి వ్యక్తి తను తాను హింసించుకుంటున్నాడు, బయట వాళ్ళని హింసిస్తున్నాడు. ఎంత హింసించినా ఏదో ఒక టైంలో దయ్యం పట్టినోడైనా ఎగ్జాస్ట్ అయిపోయి కింద పడిపోతాడు. యేసుప్రభు వచ్చినప్పుడు, అయ్యా దేవుని వాళ్ళ లోపల ఉన్న దయ్యాలు అరిసినాయి, దేవుని కుమారుడా మాతో నీకేం పని, మా సమయం రాకముందే మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దు, ఆ పందుల్లోకి పంపించు అని సాగిల పడిపోయాడు వాడు. కానీ ఒక స్వనీతిపరుడైన పరిసయ్యుడు, ఒక స్వనీతిపరుడైన యూదుడు, స్వనీతిపరులైనటువంటి ప్రధాన యాజకులు, మేము చాలా భక్తులం, మాకు బైబిల్ బాగా తెలుసు, మేము నీతిగా బ్రతుకుతాం, సమాజంలో మంచి పేరుంది, మాకు మంచి సాక్ష్యం ఉంది అని మాట్లాడతారే, ఇటువంటి వ్యక్తులు దయ్యం పట్టినోడి కంటే డేంజర్. వారు యేసుక్రీస్తుని చంపింది నా కోరుకోవాల. అర్థమవుతుందా? స్వనీతి యేసయ్య గురించి ద్వేషాన్ని పెంచుద్ది. ఎప్పుడు యేసుప్రభు గురించి ఎంతసేపు మాట్లాడుకుంటావు? ఐదో చచ్చిపోయాడు, ఓకే, పాపాలు తీసేస్తాడా, ఓకే, పక్కన పెట్టిగా, ఇక పక్కన పెట్టు. ఇక మనం కాన్ఫరెన్స్ పెట్టుకుందాంరా, మనం సమాజంలో మనుషుల దగ్గర మంచి పేరెట్ట తెచ్చుకోవాలో చెప్తాం, కాన్ఫరెన్స్ పెట్టుకుందాంరా. మంచిగా సక్సెస్ ఎట్లా, వాళ్ళు డబ్బులు ఎట్లా సంపాదించాలి, కాన్ఫరెన్స్ పెట్టుకుందాం దా. యేసుప్రభు గురించి పక్కన పెట్టే, అయిపోయింది. యేసుప్రభు రక్షించాడు కదా. యేసుప్రభు నమ్మావా నా కోసం చచ్చిపోయాడని? నమ్మానండి, అయిపోయింది, పో, రక్షణ పడిపోయావు, బాప్టిజం తీసుకో. సౌలులాగా ప్రార్థించావా? సౌలులాగా ప్రభా నిన్ను ఎందుకు నేను తెలుసుకోలేకపోయాను విలపించావా? సౌలులాగా సహోదరుల దగ్గరికి వెళ్ళావా? సౌలులాగా నిజమైన బాప్టిజం తీసుకున్నావా? సౌలులాగా దమస్కులో ఉన్నటువంటి శిష్యులతో కలిసి బ్రతుకుతున్నావా? సౌలులాగా యేసుక్రీస్తు గురించి వింటూ ఉండాలి, ఆయన ప్రకటించాలి ఇమీడియట్గా, వెంటనే అనే ఆశ నీలో కలిగిందా? ఏం లేదు. వాడో బాప్టిజం తీసుకోమన్నాడు, తీసుకుంటాం, కూటాలకు వెళ్తాం, చప్పట్లు కొడతాం, ఏదో అప్పటికప్పుడు ఎమోషన్ అవుతాం, మ్యూజిక్కి దానికి దీనికి. అబ్బా దేవుడు ఆశీర్వదించాడంట, అబ్బా డబ్బులు ఇచ్చాడంట, నాకు ఇప్పుడు వస్తాయో డబ్బులు, అబ్బా దేవుడు భలే, అసలు ఆయన్ని భలే చేశాడంట, గొప్ప డాక్టర్గా చేశాడంట, నేను ఎప్పుడు అవుతానో అంత గొప్ప డాక్టర్ని అని కళ్ళగంటావు. కొంతమందికి సక్సెస్ అవుద్ది, కొంతమందికి రియాలిటీ అవ్వవు, అప్పుడు డిప్రెషన్లోకి పోతావు. ఏంటో దేవుడు నన్ను ఆశీర్వదించట్లా, నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తాడో అని చెప్పి కొట్టుకుంటా ఉంటాం. నేను ఎప్పుడు దేవుడిని మహింపరచాలో, నా డబ్బుల ద్వారా,
నా ఘనత ద్వారా, కదా. కనీసం చదువుకునే సబ్జెక్ట్ మీద కూడా ధ్యాస ఉండదు. కనీసం చదువుకునే సబ్జెక్ట్ కూడా ఎంజాయ్ చేయవు. ఇప్పుడు ఆ అంకులకి ఏం చెప్పాలి సమాధానం? నాకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, నాకు ఏ జాబ్ వచ్చింది, నాకు ఎంత ప్యాకేజ్ వచ్చింది. చదువు మీద కూడా ధ్యాస ఉండదు. ఒక పేషెంట్కి బీపీ చూడడం కూడా చేత కాదు. ఎంబీబీఎస్ అయిపోయే సమయానికి పోజులు మాత్రం చాలా జరుగుంటాయి. కృతజ్ఞత కోటాలు మాత్రం ఒక 2-3 జరుగుంటాయి అన్నమాట. ఆల్రెడీ ఎంబీబీఎస్ సీట్ వచ్చినందుకు ఒక కృతజ్ఞత కోటం, ఏమో ఫస్ట్ ఇయర్ పాస్ అయిన తర్వాత కృతజ్ఞత కోటం, ఫైనల్ ఇయర్ పాస్ అయిన తర్వాత కృతజ్ఞత కోటం. ఈ కోటాలు మాత్రం ఒక 4-5 జరుగుతాయి. బీపీ చూడడం చేత కాదు. ఒక షుగర్ పేషెంట్కి ఏం మెడిసిన్స్ రాయాలో తెలియదు, ఒక హైపర్ టెన్షన్కి ఏం మెడిసిన్స్ రాయాలో తెలియదు ఎంబీబీఎస్ అయిపోయేసరికి. అంటే సబ్జెక్ట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయనమాట. స్వనీతి అర్థమవుతుందా? ప్రభుకి జీవితాన్ని ఇవ్వు. ఇట్లాంటి వ్యక్తులకు కాదు. నిజమైన సంఘములో ఉండు. ట్రై enjoying Christ instead of all this nonsense. Then you will enjoy your subject. You will enjoy everything that God has given you. You will enjoy it. కేవలం 20 టార్గెట్స్ పెట్టుకోవడం కాదు, అప్పుడు నేను సాక్ష్యం చెప్పాలి. అది స్వనీతి. ప్రభుకు జీవితాన్ని నువ్వు నీ చదువుని ఎంజాయ్ చేస్తావు, నీ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తావు, ఉపయోగకరంగా మారుతావు. అర్థమవుతుందా చెప్పింది? అర్థమవుతుందా? కాబట్టి ఈ స్వనీతి పరులు చాలా డేంజర్. నీ జీవితాన్ని తినేస్తారు. చదువు గురించే మాట్లాడతారు, కానీ నేను చదువుకునేవారు చదువు గురించే మాట్లాడతారు, నీ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయనివారు. యేసై గురించి మాట్లాడేటువంటి స్థలాల్లో ఉన్నావు అనుకో, you will enjoy your life. You will enjoy everything that God has given you. You will enjoy everything in his creation and you will glorify him. నీ డబ్బు కాదు, నీ డిగ్రీ కాదు దేవునికి గ్లోరిఫికేషన్. ఆయన చేసుకున్న ఆయన సృష్టి ఆయనకి గ్లోరిఫికేషన్. నువ్వు తయారు చేసింది ఆయనకి గ్లోరిఫికేషన్ ఎట్లాగైద్ది? నువ్వు సాధించిన వస్తువు, నువ్వు సాధించినటువంటి డబ్బు, నువ్వు సంపాదించినవి ఆయనకి మహిమ ఎట్లాగవుతాయి? ఆయన తయారు చేసుకున్నది ఆయనకి మహిమ. ఆయన తయారు చేసుకున్న భూమి, ఆకాశము, చెట్లు, పర్వతాలు అవి ఆయన మహిమ. ఆయన తయారు చేసుకున్న హ్యూమన్ బాడీ అది ఆయనకు మహిమ. ఆ బాడీ గురించి స్టడీ చేయడానికి నీకు అవకాశం వచ్చిందా? ఆయన సృష్టించినటువంటి విషయాల గురించి స్టడీ చేయడానికి నీకు అవకాశం వచ్చిందా? స్టడీ ఇట్, ఎంజాయ్ ఇట్, సీ హిస్ గ్లోరీ అండ్ ప్రైజ్ హిమ్ ఫర్ హిస్ క్రియేషన్. దట్ ఈస్ హౌ యూ గ్లోరిఫై హిమ్. That is how you glorify. Not just by earning some marks, some degrees, some papers and some, money. No. స్వనీతి పరులు ఈ విధంగా ఆలోచిస్తారు. వాళ్ళకి రియాలిటీ అవసరంలా, షో కావాలి. ఆ షోకి ఆటంకపరిచే ఎవరైనా సరే వాళ్ళు తట్టుకోలేరు, చంపేస్తారు కూడా. వాళ్ళు చేసే షోని ఆటంకపరిచాడు అంతే యేసుక్రీస్తు. అందుకే తట్టుకోలేక చంపేద్దామని డిసైడ్ అయ్యారు. అఫ్కోర్స్ అది ఆయన ప్రణాళికే. ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయనకు పట్టబడ్డాడు. లేకపోతే ఆయన ఎవరు పట్టుకోగలుగుతారు? ఎవరు పట్టుకోలేరు కదా. సో ఆయన ప్రణాళిక ప్రకారమే ఆయన జరిగించుకున్న క్రియ. అఫ్కోర్స్, బట్ వై డిడ్ దే గెట్ దట్ హేట్రెడ్ టువర్డ్స్ క్రైస్ట్? ఇట్ ఈస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ సెల్ఫ్ రైచియస్ ఫెలో. సో ఇటువంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి. తాగుబోతులతో మనం ఆటలాడొచ్చు, కానీ దయ్యం పట్టినోడితో ఆటలాడొచ్చు, కానీ స్వనీతి పరుల దగ్గరికి పోకూడదు. అటువంటి వ్యక్తులతో ఆటలాడకూడదు అన్నమాట.
అటువంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉంటే మంచిది. సో ఈ యూదులు ఏమైపోయారంట? కలవరపడిపోయారంట యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు. బలమైన భక్తులేమో సహోదరుడైన సౌలుని చూసి మురిసిపోతున్నారు, సంతోషపడుతున్నారు. కొంచెం బలహీనంగా ఉన్న సహోదరులేమో కొంచెం భయపడుతున్నారు. ఆ భయం కూడా తర్వాత పోయి ఉంటుంది. యూదులను కలవరపరుస్తున్నాడు, రిస్క్ తీసుకుంటున్నాడు అని అంటే ఎస్, ఆయన నిజంగా దేవుడు ఆయనలో మార్పునిచ్చి కలుగు చేశాడు. యూదులను కలవరపరిచైనా పర్వాలేదు, నేను మాత్రం నా క్రీస్తు, ఐ హ్యావ్ టు ఎంజాయ్ మై క్రైస్ట్, ఐ హ్యావ్ టు ప్రీచ్ హిమ్, ఐ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ హిమ్ అండ్ ఎంజాయ్ హిమ్ అని అనుకుంటున్నాడు అని అంటే ఎస్, దిస్ ఇస్ ట్రూ సాల్వేషన్ అని ఆయనను దగ్గర తీసుకున్నట్లు మనం చూస్తాం. సో ఇది సౌలు జీవితంలో ఉన్నటువంటి ఒక యాంగిల్, రైట్. సో మనం పని చేద్దాం. దెర్ ఈజ్ కంటిన్యూయేషన్, దీనికి కంటిన్యూయేషన్ ఉంది. దీనికి గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పినటువంటి విషయాలతోటి కంపేర్ చేస్తూ మనం మాట్లాడాలి. దట్ వీ విల్ డూ నెక్స్ట్ వీక్. సో దిస్ వీక్ వీ విల్ స్టాప్ ఇట్ హియర్. మనం నేర్చుకున్న విషయం ఏంటి అని అంటే, వెంటనే పౌలులో కలిగినటువంటి ఆసక్తి, విశ్వాసికి వెంటనే కలిగేటువంటి ఆసక్తి ఏంటి? వెంటనే కలిగేటువంటి ఆసక్తి ఏంటి? తోటి సహోదరులు విశ్వాసులు బలహీనులైనా బలవంతులైనా యూదులు ప్రభువుని విసర్జించేవాళ్ళు, స్వనీతి పరులు. ఎస్, సో ప్రభువుని విసర్జించిన వారు స్వనీతి పరులు. రిస్క్ అయినా సరే వాళ్ళని కలవరపరచాలి సువార్త చెప్పి వాళ్ళ కలవరపడినా సరే నేను సువార్త చెప్పాల్సిందే. నా సహోదరులు కొంతమంది నన్ను అంగీకరించవచ్చు, కొంతమంది నన్ను అంగీకరించకపోవచ్చు, భయపడవచ్చు, నన్ను సరిగ్గా ట్రీట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. వారితో కలిసి సంఘంలోనే స్థిరంగా ఉండి సంఘంతో కలిసి పనిచేయాలి. సో దిస్ ఈస్ ద ఇమీడియట్ రెస్పాన్స్ ఆఫ్ ఎ ట్రూ బిలీవర్. నిజమైన బిలీవర్కి ఉన్న ఇమీడియట్ రెస్పాన్సెస్ మనలో ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే డోంట్ యు డిజైర్ దెమ్, ఆర్ట్ యు డిజైరింగ్ దెమ్? మనం పరీక్షించుకుందాం. ఒకవేళ డిజైర్ మీలో ఉంటే కనుక అప్రోచెస్ రండి, మాట్లాడుకుందాం. సో మనకి చర్చ అయిపోయిన తర్వాత యూర్ ఆల్ వెల్కమ్. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు షేర్ సంథింగ్, యూర్ ఆల్ వెల్కమ్. హూ ఎవర్ వాంట్స్ టు షేర్ సంథింగ్ టు అవర్ హోమ్, వెళ్దాం, చక్కగా కలిసి భోజనం చేద్దాం. మీరు ఏదైతే మీరు పంచుకోదలుచుకున్నారో పంచుకోండి. అన్న, అక్క, ఇదిగో ఇలాంటి డిజైర్ నాకు కూడా కలుగుతుంది. ఎంత సంతోషం ఆ మాట విన్నాం. చూడు, ఇలా ఈ సౌలులాగా నేను కూడా మారాలనిపిస్తుంది. నేనేదో రక్షింపడ్డాను అనుకున్నాను, ఏదో బ్యాప్టిజం తీసుకున్నాను అనుకున్నాను, కానీ ఇదిగో సౌలు లాంటి జీవితం ఉంటే కదా నిజంగా తృప్తి. నాకు ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. కెన్ యూ హెల్ప్ మీ? కెన్ యూ ప్రే ఫర్ మీ? ఇదిగో నాకున్న అడ్డంకులు ఇవి, నాకున్న ఆబ్స్టికల్స్ ఇవి. ఐ వాంట్ టు బీ ఎ మెంబర్ ఆఫ్ ఎ హెల్దీ లోకల్ చర్చ్. కెన్ యూ హెల్ప్ మీ? సో ఇటువంటి ప్రశ్నలు మాకు వస్తే యూ విల్ మేక్ అవర్ డే అనమాట. సో ఎవరినన్నా మీరు అప్రోచ్ అవ్వచ్చు, మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి అక్కలు. ఎస్పెషల్ ఐఎమ్ టాకింగ్ టు ద న్యూ కమర్స్. ఓకే, ఇంకా రక్షింపబడి బ్యాప్టిజం తీసుకొని సంఘంలో చేర్చబడకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే మీరు మాట్లాడండి. కొత్తగా వచ్చిన వారు కూడా మీ ఫెయిత్ని, మీ యొక్క డిజైర్ని ఎక్స్ప్రెస్ చేయదలుచుకుంటే యూఆర్ వెల్కమ్. ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ అస్ టు అవర్ హోమ్. లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్ అండ్ టాక్ టుగెదర్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందులో